ఉన్న కొడుకుకి చాలామంది చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కావాలి. ఇది దేవుని సంకల్పం. అక్కడ ఆగిపోవద్దు. దేవుని అద్వితీయ కుమారునికి చిన్న చిన్న చెల్లెళ్ళు, చిన్న చిన్న తమ్ముళ్ళు. అక్కడ ఆగొద్దు. ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఆ పెద్దన్నయ్య సారూప్యములోనికి మారాలి. స్వభావములో, మాట తీరులో, భావోద్రేకాలలో, ప్రేమించుట, క్షమించుట, సహించుట, ప్రతి విషయములో నీతి, న్యాయము, యథార్థత, నిర్మోహమాటత్వము, అన్ని విషయాలలో ఆ పెద్దన్నయ్య పోలికలోనికి ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు మారాలి. అందుకు పట్టుకున్నాడు. నువ్వెన్ని సంఘాలు కట్టినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు రాసినా, పాడినా, స్వరకల్పన చేసినా, ఎంత సేవ చేసినా, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, సంఘసేవ ఎంత చేసినా ఆ పెద్దన్నయ్య పోలికగా నీవు చెక్కబడకపోతే దేవుడు నిన్ను పట్టుకున్న ఉద్దేశం ఇంకా నెరవేరలేదు. ఇఫ్ యూ డోంట్ బికమ్ ఎ రెప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క కార్బన్ కాపీగా నువ్వు మారకపోతే నీ బ్రతుకులో దేవుని ఉద్దేశం ఇంకా నెరవేరలేదు. 1400 సంఘాలు కట్టొచ్చు, 14,000 సంఘాలు కట్టొచ్చు, 1,00,000 సంఘాలు కట్టొచ్చు. ప్రపంచమంతా నిన్ను మహాభక్తుడని కీర్తించవచ్చు. కానీ పెద్దన్నయ్య పోలిక నీలోనికి రాకపోతే, ఒరే నా గోల్ ఇంకా నెరవేరలేదురా. ఎందుకు నిన్ను పట్టుకున్నాను? ఎందుకు నిన్ను సృష్టించాను? ఎందుకు నిన్ను రక్షించాను? ఎందుకు నిన్ను సేవకు పిలిచాను? ఎందుకు నిన్ను అభిషేకించాను? నా ఉద్దేశం ఇంకా నీవు నెరవేర్చలేదు. గమనించాలి, మనలను సేవ కొరకు దేవుడు సృష్టించలేదు. లీవ్ దట్ థాట్ వన్స్ అండ్ ఫర్ ఆల్. God did not create you or save you for serving him. ఆయనను నువ్వు సేవించేదంతా కూడా ఒట్టి ట్రాష్ అండి. ఏం సేవ మనం చేసేది? పెద్ద సేవ దేవునికి అవసరమా? మనం అవసరమా దేవునికి? నాకు నవ్వు వస్తుంది ఒక్కోసారి. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, పాపం ఆయనకు అంత దిక్కు లేకుండా ఉన్నాడేంటి? ఏమండి అంత బలహీనుడా? మీరు ఓనరా, నన్ను గురించి చెప్పండి అంటున్నాడు. పౌలుకు ఆయనే దిగొచ్చి దర్శనం ఇచ్చాడు కదా. అదే పద్ధతిలో మొత్తం 800 కోట్ల మందికి ఒక్కటేసారి కనపడడం దేవుని చేత కదా. వాడు ఒక్కడంటే ఏదో కనపడ్డాను, కానీ ఇంతమందికి ఆడ కనపడతారా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. हमसे नहीं होता।